నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇకపై ట్రాఫిక్ చలానాలు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అవ్వడానికి రంగం సిద్ధమవుతా ఉంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా వ్యతిరేకత వచ్చింది. మొదట్లోనే జనవరి రెండో వారంలోనే దీనికి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు రావడం, దాని మీద పూర్తి వ్యతిరేకత. ఆ రోజు కూడా నేను స్పందించడం జరిగింది మార్నింగ్ లైవ్లో. ఎట్లా ఆటో డెబిట్ పెడతారు, సామాన్యులకి ఇది ఎందుకు రుద్దుతూ ఉన్నారు, అసలు బ్యాంక్ అకౌంట్ మీద మీ పెత్తనం ఏందనే దాని మీద నేను ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఇది అసలు కరెక్ట్ కాని ప్రాసెస్. ఇది లూటీ చేయడమే. మా బ్యాంక్ అకౌంట్ని పోలీసు వారు లూటీ చేయడమే అనే ఒక కారణాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది సామాన్యులు కూడా స్పందించారు. అసలు ఇది బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ అవ్వడం ఏంది, ఇప్పుడు 1000 రూపాయలు చలానా కొడతావు, 2000 చలానా కొడతావు, మా అకౌంట్లో 200 ఉంటాయి, ఎట్లా కట్ చేస్తావు అనే కాడికి కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. సో తాజాగా దీనికి సంబంధించి పూర్తిగా అమలు చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయినట్టుగా కనపడతా ఉంది. ఇప్పటికే కొత్తగా ఎవరైతే వెహికల్స్ కొంటున్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ అకౌంట్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారట. సో ఇది మ్యాండేటరీ అని చెప్తా ఉన్నారట. సో మరి ఇది ఎందుకు అంటే బేసిక్గా ఈ ఆటో డెబిట్ని అమలు చేయడం కోసమే ఈ తరహా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో పక్క రిజిస్ట్రేషన్లు కూడా కొత్తగా ఎవరైనా బళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు జరుగుతుందనేది ఇక ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలపండి. అలాగే ఈ ఆటో డెబిట్ మీద మీ ఆలోచన ఏంటి, మీరేమనుకుంటున్నారు, అసలు ఈ ఆటో డెబిట్ ఎంతవరకు ఉపకారం జరుగుతుంది సామాన్యుడికి అనేది? సామాన్యుడికి అయితే ఎటువంటి ఉపకారం ఉండదు, దీనివల్ల నష్టమే తప్పితే ఉపకారం ఉండదు. పైసలు ఉన్నప్పుడు ఎవరైనా చలానా కట్టుకుంటారు, కానీ పైసలు లేకపోయినా నేను డెబిట్ చేస్తా లేదా మైనస్ ఛార్జీలు పెడతా అంటే కాని పని. ఇప్పుడు ఇట్లాంటి చలానాలు ఈ ఆటో డెబిట్ ఎవరికి ఉపయోగపడాలి, ఎవరికి పెట్టాలి? ఇది బాగా బలిసిన క్యాండిడేట్లు ఉంటారు చాలామంది. ఇప్పుడు నాయకులు, చాలా బలిసిన క్యాండిడేట్లు, వీవీఐపీ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద కార్లు వేసుకుని. ఒక్కొక్క కారు మీద వేల ఫైన్లు ఉంటాయి. వాళ్ళతో ₹1 కట్టించరు వీళ్ళు. ₹1 వాళ్ళ దగ్గర వసూలు చేయలేరు కూడా. చెయ్యాలని ఒకవేళ ట్రై చేసినా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి, వదిలే నా వెహికల్ అని. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఆటో డెబిట్ పెట్టాలి. ఎందుకంటే పైసలకు లోటు ఉండదు వాళ్ళకి. అకౌంట్ నిండా పైసలు ఉంటాయి. మంచిగా ఇక ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని యాక్సిడెంట్లు చేస్తారు, ఒళ్ళు బలుపుతో తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇవి పనిచేస్తాయి. సామాన్య వ్యక్తులకి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి వీటి వల్ల నష్టమే తప్పితే లాభం ఉండదు. అసలు ఈ ప్రాసెసే కరెక్ట్ కాదంట నేను. ఈ ఆటో డెబిట్ ప్రాసెసే అసలు తప్పు ఐడియా. అది ఎవరిచ్చారో తెలియదు, కానీ ఈ ఆటో డెబిట్ ఐడియానే తప్పిది. సో దానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది ఈరోజు. ఇప్పటి వరకు మనం ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లో చెల్లిస్తేనే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇక నుంచి అటువంటి వెసులుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చట. ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి అట. బ్యాంకు లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషి అట. అంతే కదా, ట్రాఫిక్ పోలీసుల అజమాయిషి అవుతుంది. ఇప్పుడు నా పైసల మీద మీ అజమాయిషి ఏంది? నేను సంపాదించుకుని, నేను కష్టపడిన తెచ్చుకున్న సంపాదన మీద మీరెట్లా రుబాబు చెల్లిస్తారు? ఇప్పుడు మీకెట్లా, మీ అజమాయిషి ఏంది దీంట్లో? ఇప్పుడు ఈ పైసలు నా కష్టాజీత పైసల మీద ఇప్పుడు మీరెట్లా రుబాబు చెల్లిస్తారు? పోలీసు అధికారులకి అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి నేను? ఇప్పుడు నా కష్టార్జితం మీరు ఎట్లా లాక్కుంటారు? నా పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ ఇప్పుడు ఎట్లా లాక్కుంటారు మీరు? సో ఇది అసలు తప్పు ఐడియా. ఇది వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ అట వివరాలు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి అట. అసలు ఆయనకి దిమాగ్ ఉందా లేదా అర్థమవుతలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆ ముఖ్యమంత్రి, అసలు ఈ ఐడియా తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా దిమాగ్ లేనట్టుగా కనపడతాం. అసలు ఏమైనా ఘోరం ఇది. వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులట. బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తేనే వాహనాల రిజిస్ట్రేషన్ అట. ట్రాఫిక్ వ్యవస్థకు లింక్ చేయడం కోసమే. కాంగ్రెస్ సర్కార్ తీరుతో వాహనదారుల ఆందోళనట. నియంత్రణ లేని సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పట. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటున్న రవాణా శాఖట. ఇప్పటి వరకు మనం ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లోనే చెల్లిస్తేనే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇక నుంచి అటువంటి వెసులుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా
మీ వాహనానికి ట్రాఫిక్ చలాన పడితే గతంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అదే రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అటు రవాణా శాఖ ఇటు పోలీస్ శాఖ కార్యరూపం ఇచ్చారట. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా తీసుకుంటున్నారు. గత నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన ప్రకారమే ఆర్టీఏ అధికారులు వాహనాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్రాంచ్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, కనీసం 3 నెలల స్టేట్మెంట్కు సంబంధించిన జిరాక్స్లు తీసుకుంటున్నారట. గతంలో ట్రాఫిక్ చలనాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తే రేవంత్ సర్కార్ మాత్రం ఉన్నది ఊడ్చేందుకు సిద్ధమైందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారట. ఇక బ్యాంక్ లావాదేవీలపై ట్రాఫిక్ కన్నట. చలాన పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావడం అంటే ఆ బ్యాంకు ఖాతాపై ట్రాఫిక్ పోలీసులు అజమాయిషీ ఉంటుందని పలువురు వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. మన బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉన్నది, ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి, ఎక్కడికి డబ్బులు పంపుతున్నాం అనే విషయాలు వారికి కూడా తెలిస్తే ఇక వ్యక్తిగత గోప్యత ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లు కట్ చేసుకోవడం కోసం ట్రాఫిక్ విభాగం ఉన్నత అధికారులు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. దాన్ని సాధ్యాసాధాలపై అధ్యయనం చేయకుండా వాహనదారుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా మునుపెన్నడూ లేని విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు ఖాతాల వివరాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారట. బ్యాంకు ఖాతా ఇస్తేనే పత్రాలు అప్లోడ్ అట. తెలంగాణ రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమాని బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు తీసుకొని సిస్టంలో నమోదు చేస్తున్నారట. అవన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు అప్లోడ్ కావడం లేదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 12న అలా ప్రకటించారో లేదో జనవరి చివరి వారం నుంచే రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంక్ ఖాతా వివరాలు కూడా పొందుపరుస్తున్నారట. అవి తెస్తేనే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తామని షోరూమ్ నిర్వాహకులు, డీలర్లు బోర్డులు పెట్టారట. దీంతో ఇది చలాన్ల ఆటో డెబిట్ కోసమేనని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలట. వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం షోరూంలు, డీలర్లకు అప్పగించడంతో వారు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. పలు షోరూంలు ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అత్యధిక ఛార్జీలు వేస్తూ డబ్బులు దండుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆర్టీఏ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ అడపదడప పనులు షోరూంలకు నోటీసులు ఇచ్చి ఆర్టీఏ అధికారులు చేతులు దులుపుకుంటున్నారట. డీలర్లు ఆడిందే ఆట సాగుతున్నదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఆటో డెబిట్ అనే అంశం అయితే కరెక్ట్ కాదు వాస్తవానికి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే చితికిపోయి ఉన్నారు. డ్రైవర్ వ్యవస్థ అనేది చితికిపోయేలా ఉంది. ఇక వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకా చాలామంది ఇక పోనీ వేరే ఏ కూలి పనులైనా చేసుకుని బతకాలనే కాడికి డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఒక పక్క చలాన్లు అయితే ఇంకో పక్క ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం, లేకపోతే ఆన్లైన్ ఈ ఓలా, ఊబర్ వచ్చి సర్వనాశనం చేసింది. ఒక్కో పక్క ఫ్రీ బస్సు మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి వ్యవస్థ. ఇక మళ్ళీ పైసలకు ఈ డైరెక్ట్ ఆటో డెబిట్ అంటే మరి ఇక కాని పని వాడు 1500 కొడతాడు, 2000 కొడతాడు. ఒక చలానా పడితే అది కట్టుకోవడం అనేది మన ఇష్టంలో ఉండే, మన చేతుల్లో ఉండే. ఇప్పుడు ఏంది, వాడు 1000 రూపాయలు కొట్టినా వాడి ఇష్టం. ఇక వాడు ఎంతైనా కొట్టుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఇక అంత మాత్రం దానికి ఇక మా బ్యాంక్ అకౌంట్లు ఎందుకు? ఇక ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థనే మొత్తం పోలీసు వాళ్ళ చేతిలో పెడితే ఇక దాంట్లో ఇక మరి మా సీక్రెట్ ఏముంటుంది, మా ప్రైవేట్ ఇదేముంటుంది? ఇప్పుడు మా ఖాతాల మీద పోలీసు వాళ్ళు పెత్తనం చేస్తే ఎట్లా అవుతుంది? అసలు వాళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు పబ్లిక్ జీవితాలు వాళ్ళకి శాలరీగా పోతాయి. అది కాక మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్ ఖాతాలనే చూసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తే మరి ఎట్లా అవుతుంది? ఇది వ్యక్తిగత గోప్యత ఎట్లా అవుతుంది? ఇది అంటే మీరు ఇష్టారాజ్యం ఇక చలాన్లు వసూలు చేయాలని మీరు డిసైడ్ అయ్యారు. పైసలు కావాలి, ఏదో రకంగా ప్రజల దగ్గర నుంచి పైసలు దండుకోవాలి. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఐడియాలు, నీచప ఐడియాలు, అసలు బేసిక్గా ప్రజలు దీన్ని ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. దీనికి అసలు ప్రజలు సపోర్ట్ చేయలేదు. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు మా బ్యాంక్ అకౌంట్, మా డీటెయిల్స్ మీకెందుకే అంటారు. అసలు ప్రభుత్వమే చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్తా ఉంది అసలు బ్యాంక్ అకౌంట్స్ ఎవరికి ఓపెన్గా ఇవ్వరాదు, ఎవరు అడిగినా కూడా ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వమే పెడతా ఉంది కదా. ఒక పక్క సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి అంటున్నాం. మళ్ళీ ఎట్లా మీరు దాన్ని లీగల్ చేస్తూ ఉన్నారు? దీన్ని లీగల్గా మీరు పైసలు దండుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు దీని అందరికీ బలే అవ్వాల్సింది ఎవరు? ప్రజలు బలే అవ్వాలి దీనికి. అంతే కదా, ప్రజల పైసల్ని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు. పోనీ కనీసం మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఉంటుందా? రోడ్ల వ్యవస్థ అంటే రోడ్ల మెయింటెనెన్స్ లేదు. ఎక్కడికక్కడ గుంతలు ఉంటాయి, గుంతలు అట్లానే ఉంటాయి. ఇక వర్షాకాలం అయితే ఇంకా ఘోరం ఉంటాయి ఈ రోడ్లన్నీ కూడా. మళ్ళీ మీరు పైసలకు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గర నుంచి, మళ్ళీ జీతాలు మింగుతున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ పైసలకు మళ్ళీ ఇవన్నీ కూడా చలాన్లు కూడా మీకు ఇష్టాచారం మీరు కట్ చేసుకోవడానికి వెసులుబాటు. ఇది ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తాయా, లేకపోతే ఏ పైసలు దేనికి వెళ్ళాలి? ఇవన్నీ ప్రజలకు మేలు చేయడానికి గవర్నమెంట్ తీసుకొస్తే ప్రజలు ఇంకా కష్టకాలంలోకి నెట్టే ప్రయత్నమే గవర్నమెంట్ చేస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపకారం జరిగే ఒక్క హామీ నెరవేర్చట్లేదు, ఒక్క హామీ తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలని ఈ ప్రభుత్వానికి వస్తుంది. నాకు అర్థం కాదు ఇది. ఇంకేమనాలి వీటిని? ఇట్లా పనికిమాలిన ఆలోచనలు, ఎవరిని ముంచే ఆలోచనలు ఇవన్నీ కూడా, ఎవరిని ముంచి ఎవరికి పెట్టే ఆలోచనలు ఇవన్నీ. మీరు ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఏం చేయాలంటే, ఈ సోకాల్డ్ నాయకులు వీవీఐపీలు అని చెప్పుకుని తిరిగే కార్లు, వెహికల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి కారు మీదే గతంలో నేనే చేసిన వార్త కూడా, దాదాపు 15,000 18,000 చలాన్లు ఉన్నాయి మీ కారు మీద, ఇమీడియట్గా కట్టుకోండి సార్ అని నేనే చేసిన. అది కేబీఆర్ పార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా మీకు చలాన్లు ఏడబడ్డాయో ఆడికి వెళ్ళి నేను ఆ వీడియో చేసిన. నేను 18,000 చలానా ఉంది ముఖ్యమంత్రి కారు మీద. ఇక కట్టాలంటే ఆ తర్వాత ఆ వీడియో కొంత వైరల్ అయిన తర్వాత కట్టిండేది. అట్లా ప్రతి మంత్రి మీద, ప్రతి నాయకుడు కార్ల మీద ఓవర్ స్పీడ్ రెగ్యులర్గా పడే చలానా అది. మరి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, ముఖ్యమంత్రి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ అందరం ఇస్తాం, మేము అందరమే ఇస్తాం. ముఖ్యమంత్రి బ్యాంక్ డీటెయిల్సు, ప్రధానమంత్రి బ్యాంక్ డీటెయిల్సు, ఎమ్మెల్యేలు మినిస్టర్ల బ్యాంక్ డీటెయిల్సు. ఫస్ట్ మీరు అవి తీసుకుని ఫస్ట్ అమలు చేయండి. ఒక ట్రయల్ వేద్దాం, ఒక 5 నెలలు 6 నెలల పాటు ఒక ట్రయల్ వేద్దాం. వీవీఐపీల బ్యాంక్ డీటెయిల్స్ మీరు తీసుకోండి. ఫస్ట్ తీసుకుని వాళ్ళ అకౌంట్ నుంచి కట్ అయితే ఎట్లా ఉందో ప్రాసెస్ తెలుస్తుంది కదా, సామాన్యులకు అర్థమవుతుంది. అప్పుడు మేము కడతాం, మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక 6 నెలలు ట్రయల్ వేయండి. వీవీఐపీలు, ఈ సోకాల్డ్ హీరోలు, సెలబ్రిటీలు, బడా ఈ వెంచర్స్ వాళ్ళు, బిల్డర్సు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి కట్ చేయండి. డైరెక్ట్ చలానా పడగానే వాడి అకౌంట్ నుంచి 1000 ఇస్తారా, 200 ఇస్తారా, 5,000 ఇస్తారా, మీ ఇష్టం. ఫస్ట్ చలానాలు వాళ్ళ అకౌంట్ నుంచి తీసుకోండి, తర్వాత సామాన్యుల దగ్గరికి రండి. ఇది చాలా కరెక్ట్ ప్రాసెస్. ఫస్ట్ ఇది ట్రయల్ వేద్దాం, ఒక 5-6 నెలలు ట్రయల్ వేస్తే ఈ బడా బాబులు మీకు బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారా ఇవ్వరా చూద్దాం. ఇప్పటికే ముఖ్యమంత్రి వెహికల్స్లో దాదాపు చాలా వెహికల్స్ ఆయన పేరు మీద లేవు. మరి బినామీ పేరా, లేకపోతే ఇంకొకటి ఎవరి కారు అయినా వేయచ్చు, ఈయన వాడుకుంటున్నా తెలియదు, కానీ ఈయన పేరు మీద వెహికల్సే లేవు అక్కడ. ఇప్పుడు చలానా పడితే ఇప్పుడు ముఖ్యమంత్రి తిరిగితే చలానా పడితే ఎవరి అకౌంట్ నుంచి కట్టాలి పైసలు ఇప్పుడు? సో ఫస్ట్ ఒక ట్రయల్ వేయండి. ఈ పెద్ద వాళ్ళ దగ్గర అన్నీ కూడా వీవీఐపీ, వీఐపీ ఈ గ్రేడ్ డిసైడ్ చేయండి. వీవీఐపీ దాకా మీరు డిసైడ్ చేసి అక్కడ వరకు మీరు చలానాలకి ఇట్లా కట్ అవుతుంది సార్, ఆటో డెబిట్ అవుతుంది, వాళ్ళందరికీ ఒక నోటీస్ పంపండి. మీరు ఇమీడియట్గా మీ బ్యాంక్ ఖాతాని మీ వెహికల్ రిజిస్ట్రేషన్కి అటాచ్ చేయాలి సార్, ఇమీడియట్గా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక నోటీస్ పంపండి. ఈ కేటగిరీ వాళ్ళకి పంపిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో చూసిన తర్వాత అప్పుడు సామాన్యుల దగ్గరికి వస్తే ఇంకా బాగుండే. ఎందుకంటే సామాన్యులు ఏం చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా సామాన్యుల మీద రుద్దుతారు. మీ పనికిమాలిన ఆలోచనలని సామాన్యుల మీద ఎందుకు రుద్దుతారంటే, వాళ్ళు రోజు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఈ ఇష్యూస్లో వాళ్ళు దూరారు కాబట్టి, వాళ్ళకి అంత అవకాశం కూడా ఉండదు కాబట్టి, ఇక విచ్చలవిడిగా మీరు సామాన్యుల మీద దండుకుంటూ ఉన్నారు కదా. సో ఈ పని చేయండి. వీవీఐపీలు వీఐపీల దగ్గర దండుకున్న తర్వాత సామాన్యుల దగ్గరికి రండి. వాళ్ళు అసలు ఫస్ట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అటాచ్ చేయమంటేనే ఫస్ట్ కేసు వేస్తాడు మీ మీద. వాడు ఫస్ట్ కేసు వేసి అట్లా నా బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఎందుకే అని చెప్పి వాడు ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్, ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ మీద కేసు వేస్తాడు వాడు. కాబట్టి ఈ ఆలోచన ఎవరికైనా కూడా ఒళ్ళు మండే ఆలోచన ఇది. ఎవరికైనా ఒళ్ళు మండే ఆలోచన ఇది. ఇది ముఖ్యమంత్రి ఆలోచన లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఆలోచన ఇచ్చారో తెలియదు, కానీ ముఖ్యమంత్రి అయితే అనౌన్స్ చేసిండు దాన్ని. జనవరి 12వ తారీఖున జనవరి 12వ తారీఖున ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు దీన్ని, ట్రాఫిక్ చలానాలకి, దానికి ఆటో డెబిట్కి సంబంధించి. అసలు మరి ఆయనకి ఎవరు ఇచ్చిర్రు ఈ ఐడియా అర్థమవుతలే.
ఇప్పుడు ఆయనకి అసలు ముఖ్యమంత్రికి ఇచ్చినవాడు ఎవడో తెలియాలి ఫస్ట్. వాడు ఐడియా ఇచ్చినవాడు ఎవడో తెలిస్తే అసలు ఫస్ట్ వాడిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టండి. ఐడియా ఇచ్చినవాడు ఎవడు, అప్పుడు ప్రజలే చెప్తాడు వాడికి సమాధానం. ఇష్టారాజ్యం ప్రజలను దోచుకుంటాం సరిపోదన్నట్టు ట్యాక్సుల పేరు చెప్పి దోచుకుంటారు. రకరకాల ట్యాక్సులు వేసి సామాన్యుడి దగ్గర కూడా కనీసం ఒక 30,000 40,000 జీతం వచ్చేటోడి దగ్గర కూడా ఎవడు ఇష్టారాజ్యం వాడు దోచుకుంటానే ఉన్నాడు. ప్రతి ఒక్కడిగా ప్రతి దాని మీద కూడా ఏదో ఒక రూపంలో ట్యాక్స్ వేసి మీరు వసూలు చేస్తూనే ఉన్నారు. ఎడ్యుకేషన్ని ప్రైవేటీకరణ చేసేసారు ఆల్రెడీ. హెల్త్ని ప్రైవేటీకరణ చేసేసారు. ఇక వాడు ప్రైవేట్లోకి వెళ్తే వాడు ఇష్టారాజ్యం ఇక జిఎస్టీ అంటాడు, ఇంకోటి అన్ని రకాల ట్యాక్సులు కలిపి ఇక 50,000 ఉండాల్సిన ఫీజు కాస్త 70,000-80,000 అవుతుంది. ఇప్పుడు ఆడ అన్ని ట్యాక్సులు యాడ్ చేశాడు. ఆ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు, మెయింటెనెన్స్ అంటాడు, మిస్లీనియస్ అంటాడు. ఇక అది ఇష్టం, ఇక ఏదైనా ఇస్తాడు. ఆల్రెడీ ఇష్టారాజ్యం దోచుకుంటూనే ఉన్నారు. ప్రజల్ని ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. ఫస్ట్ అదే. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఇమ్మనండి బ్యాంక్ డీటెయిల్స్, ఫస్ట్ ఆయన ఆలోచనే కాబట్టి ఇది. ముఖ్యమంత్రిని ఆయన బ్యాంక్ డీటెయిల్స్, ఆయన ఐఎఫ్ఎస్సి కోడు, ఆయనకి ఎన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ కూడా వెహికల్ రిజిస్ట్రేషన్కి అటాచ్ చేసుకోమనండి. ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆయన ఇచ్చాక అప్పుడు తెలంగాణ ప్రజల దగ్గరికి రండి. మీరు ఒక 5-6 నెలలు ట్రైల్ అయ్యండి. ఇది బడా బాబుల దగ్గర కలెక్ట్ చేసి వివిఐపీల దగ్గర ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నెలలు ట్రైల్ అయ్యింది. కట్ అయితే ఎట్లా ఉంటుంది రియాక్షన్ అనేది. ఆ తర్వాత సామాన్య ప్రజల దగ్గరికి రండి, మేము కూడా ఆహ్వానిస్తాం హ్యాపీగా. కానీ లేదు విచ్చలవిడిగా మేము సామాన్యుల దగ్గర దండుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. క్లియర్ అది. ఏ సామాన్యుడికి మీరు ప్రవేశపెడుతున్న ఈ ఆటో డెబిట్ ఆప్షన్ చలానాల విషయంలో ఏ సామాన్యుడికి కూడా అవసరం లేని అక్కర్లేని ఒక పనికి మాలిన ఐడియా ఇది. సో ఇది క్లియర్. ఏ సామాన్యుడు కూడా సిద్ధంగా కూడా లేడు ఈ చలానాలు ఆటో డెబిట్కి లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ని రిజిస్ట్రేషన్కి ఇవ్వడానికి. కానీ ఏ సామాన్యుడు కూడా లేడు, ఉండొద్దు కూడా. ఎవరిని అడిగి ఎవరి ఆధారితంగా ఎవరి సలహా మేరకు ఎక్కడ ఎవరి ఐడియాలజీ తీసుకున్నారు మీరు? ప్రజలను ఏమన్నా అడిగిర్రా? ప్రజల్లో ఏమన్నా మీరు ఎనాలిసిస్ చేసిర్రా? దీని మీద ఎంతమంది ప్రజలు అభిప్రాయాలు తీసుకున్నారు? ఎవరి అభిప్రాయం మేరకు తీసుకున్నారు? దీన్ని ఎవరి అభిప్రాయాల మేరకు మీరు అమలు చేయాలనుకుంటున్నారు? మీ సొంత ముఖ్యమంత్రి అభిప్రాయాల మేరకు మీకు జీతాలు ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఈ చలానాలన్నీ వసూలు చేసి మీకు జీతాలు ఇస్తానో లేకపోతే ఇంకోటి ఏదో చెప్పుండొచ్చేమో. కానీ ప్రజలు ఇలా అక్రమంగా మేము తీసుకుంటామంటే ఎవడో ఒప్పుకోడు. ఈవెన్ మీ ముఖ్యమంత్రి అయినా కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి సార్, మేము అటాచ్ చేస్తాం, ఇక రేపటి నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ రన్ అవుతుంది కదా, మరి మొదటగా మీరు ఇవ్వాలి కదా అని చెప్తే ముఖ్యమంత్రి ఒప్పుకోడు దానికి. అదేందయ్యా నా బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, నేను అనేది సామాన్యులది కదా, ఇక మన బ్యాంక్ డీటెయిల్స్ అటాచ్ చేస్తే ఎట్లా అవుతుంది? అసలు చాలా పైసలు డైవర్ట్ అవుతూ ఉంటాయి కదా, ఇక నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఇంకా మీకు ఇంకేందే, మీకు నా సీక్రెట్లన్నీ మీకు తెలిసిపోతాయి. ఎవడిస్తాడు? ఎవరికి ఇష్టం లేదు దానికి. కాబట్టి దీని మీద ఈ చలానాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి ఒక స్పష్టానికి వచ్చి కొంతమంది సామాన్య ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఈ ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టాలా వద్దనే తర్వాత విషయం. లేదా బడా బాబులకు పెట్టుకుంటామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అక్రమంగా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. 25,000 30,000 50,000 చలానాలు పడిన కార్లు కూడా ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. రేంజ్ రోవర్, బెంజ్. అసలు ఎవరైనా ఎప్పుడైనా కానీ ఒక రేంజ్ రోవర్ని ఆపి చలానా వసూలు చేసిన రోజు ఒక్కటి లేదు. ఒక రేంజ్ రోవర్, ఒక బెంజ్ కారు, హై అండ్ కార్ను ఒక్కడు కూడా ఆపి చలానా కొట్టడు దానికి. ఒకవేళ చలానా కొట్టినా ఆ కారును ఆపి వసూలు చేసే దమ్ము ఒక్కడికి లేదు. ఇప్పుడు ఇదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి పైసలు దండుకోవాలని, ఆ పైసలు ముఖ్యమంత్రి దగ్గర లేవని చెప్తా ఉన్నాడు కదా, జీతాలు వేయడానికి పైసలు లేవని. ఈ చలానా రూపంలో ఆటో డెబిట్ పెడితే ఇష్టాచారం వసూలు చేయొచ్చు. ఎప్పుడైనా తక్కువ ఉన్న చోట ఎంత తక్కువ ఉందో చూసుకుంటాడో ఆ పైసలన్నీ వసూలు చేసుకుని ప్రజల దగ్గరే మళ్ళీ జీతాలు ఇస్తాడు. కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ప్రజలకు అసలు అవసరమే లేదు దీని గురించి.
సో ఇది నా ఐడియాలజీ, నా కంక్లూజన్ ఇది. సో చూద్దాం దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తాయా, ప్రజల అభిప్రాయం తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదనేది చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. సో ఇంకొక అంశం, ఇప్పుడు ఇటీవల ఒక మా కెమెరామ్యాన్ బండి మీద వెళ్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ బండి, ఇది క్లియర్ కట్గా నేను చూపిస్తాను అప్పుడు ఫోటో, ఇది ఒక పోలీస్ ఆఫీసర్ బండి. సో ఇక్కడ ఏం తప్పు ఉంది సార్, ఆయన మంచిగా హెల్మెట్ పెట్టుకున్నాడు, బండి తోలుతున్నాడు, ఏం తప్పు ఉంది సార్, హెల్మెట్ కూడా మంచిగానే పెట్టుకున్నాడు కదా, ఇందులో తప్పేముంది అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పోలీస్ అని ఇక్కడ స్టిక్కర్ ఉంది, పోలీస్ అని TG05, ఇది ఏందే, ఇది నెంబర్, ఆ నెంబర్ ఏంది, దానికి చలానా కొట్టాలంటే ఏ నెంబర్కి చలానా కొడతారు, దానికి చెప్పండి, ఏ నెంబర్కి చలానా కొడతారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు చెప్పాలి దానికి ఏ నెంబర్ పేరు మీద చలానా కొడతారు అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్పాలి. దీనికి TG05 అక్కడ వరకు నాకు అర్థమైంది. ఈ కింద సాయి అని ఉంది, ఇప్పుడు ఏ నెంబర్ అనుకోవాలి దీన్ని, కింద సాయి అని రాసిండు ఆయన పేరా లేకపోతే ఆయన అలా బాబు పేరా లేకపోతే ఇంకొకటి ఏమైనా, ఆయన ప్రేమ ఎక్కువైపోయి పోలీస్ అధికారే కదా, నన్ను ఆపేది ఎవడు, నా ఇష్టాచారం పెట్టుకుంటా నెంబర్ ప్లేట్ అని పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు దానికి ఏమని చలానా కొడతారు చెప్పాలి. ఎవరైనా ఈ వీడియో ట్రాఫిక్ పోలీసులు చూస్తే దయచేసి చెప్పండి, ఈ నెంబర్ ఏ నెంబర్కి మీరు చలానా కొడతారు, ఈ బండి మీద రాంగ్ రూట్లో వెళ్తున్నాడు ఆయన అనుకుందాం, మరి ఏ నెంబర్కి చలానా కొడతారు మీరు చెప్పండి. ఏ నెంబర్ మీకు అర్థమవుతుంది కదా, చెప్పండి మీరు. ఒక్క నెంబర్ తప్పుపడినా ఒక సామాన్యుడు బలవుతాడు కదా, ఒక సామాన్యుడు ఒక్క నెంబర్ అందులో తప్పు అవుతుంది. ఇప్పుడు సాయి అని ఉంది, ఏదో నెంబర్ అనుకున్నాం మనం, దాన్ని టాలీ చేస్తే ఏదో నెంబర్ అనిపించింది, కొటేషన్ ఆ నెంబర్కి చలానా, అది ఒక సామాన్య వ్యక్తిది, అతను ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు దీనికి సంబంధించి, వాడు ఎక్కడో కరీంనగర్లోనో ఇంకొక చోట నిజామాబాద్లోనో ఉన్నాడు, వాడి అకౌంట్కి చలానా పోయింది. ఇప్పుడు ఇతను చేసిన తప్పుకి ఎవడో పైసలు కట్టాల్సిన పరిస్థితే కదా, మరి దీనికి ఏమని చలానా కడతారు చెప్పండి. ఏ నెంబర్ అది డీకోడ్ చేసి కనీసం ప్రజలు చూస్తున్న ప్రజలైనా ఈ నెంబర్ ఏందనేది డీకోడ్ చేసి కింద కామెంట్ చేయండి. దీనికి ఎట్లా చలానా కొడతారు. ఒక సామాన్యుడు కనుక ఇదే నెంబర్ ప్లేట్తో కనుక రోడ్డు మీదకి వెళితే వాడి ఇష్టాచారం రోడ్డు మీద ఆపి ఆ నెంబర్ ప్లేట్లు తీయించి మళ్ళీ అక్కడే కొత్త నెంబర్ ప్లేట్లు కొనిపించి మళ్ళీ అవి వేసేదాకా బండి వదిలేవాడు. ఆ కొత్త నెంబర్ ప్లేట్లు మరి ఆ బండికి వేసేదాకా కూడా వాడు బండి వదిలే పరిస్థితి కాదు. మరి ఏంది, ఇతను ఏమైనా తురుమా, మనం ఏమైనా రాజ్యాంగం ఇతనికి ఏమైనా సెపరేట్ హక్కులు ఏమైనా కల్పించిందా? మరి ఇట్లా ఇష్టారాజ్యంగాను ఇష్టం వచ్చినట్టు నెంబర్ ప్లేట్ వేయించుకుని తిరుగుతూ ఉన్నాడు కదా, మరి తిరుగుతున్నాడు. మరి దానికి ఒకవేళ చలానా కొట్టాలంటే పోలీసు అధికారులు ఏ నెంబర్కి చలానా కొడతారు వాళ్ళు, అసలు నెంబర్ ఏందని నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు సాయి అంటే ఏ నెంబర్ డీకోడ్ చేసి సాయి అని పెట్టడానికి ఉంటుంది అనేది నాకే అర్థం కాలేదు. చాలాసేపు దాదాపు ఒక 20 నుంచి ఒక 30 నిమిషాలు నాకు టైం పట్టింది దానికి అర్థం చేసుకోవడానికి. రకరకాల నెంబర్లన్నీ రాస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే అది 5191 అని నాకు ఒక కంక్లూజన్, లేదా 5171 కానీ, ఈ రెండిట్లో ఏదో నెంబర్ కావాలి. అది 5191 కానీ 5171 కానీ, ఈ రెండిట్లో ఏదో నెంబర్ కావాలి. అది కూడా ఏంటంటే ఈ రెండు, ఇది 5 ఇది 1 అనుకుంటా, ఇది 9 అనుకున్నా, ఇది 1 అనుకుంటున్నా. ఇది కేవలం నా అనుమానం మాత్రమే. మరి దీన్ని ఎట్లా కంక్లూడ్ చేయాలి ఇప్పుడు పోలీసులు, ఎట్లా చలానాలు కొడతారు ఇట్లాంటి వెహికల్కి? ఇప్పుడు అతను పోలీస్ అధికారికి డైరెక్ట్గా పోలీస్ అని రాసుకున్నాడు. ఇప్పుడు ప్రెస్ అని రాసుకోవద్దు, కేవలం సర్టిఫైడ్ వాళ్ళే రాసుకోవాలన్నారు. మొన్న ఇటీవల కూడా మేబీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించట్లే. ఎక్విడేషన్ అనేది ఎవరికి ఇవ్వట్లే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జర్నలిస్ట్కి ఎక్విడేషన్ ఇవ్వట్లే ఇప్పుడు ప్రభుత్వం నుంచి. మరి అలాంటిది ఇప్పుడు పోలీస్ అని ఇతను రాసుకున్నాడు, మరి ఇతను ఏమనాలి? అసలు ఎట్లా వెహికల్ మీద మరి ఎందుకు రాసుకోవాలి? మరి వీళ్ళకి ఏమైనా సెపరేట్ హక్కులు ఉన్నాయా రాజ్యాంగంలో? పోలీసులకి, అడ్వకేట్స్కి, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసుకుని ప్రైవేట్ వెహికల్లో కూడా తిరుగుతూ ఉంటారు. గవర్నమెంట్ వెహికల్కి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా ఆఫీస్కి చెందిన వెహికల్స్కి, గవర్నమెంట్ ఆఫీస్కి చెందిన వెహికల్స్కి రాసుకోవాలి. కానీ ప్రైవేటు వాహనాలకు కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాస్తాడు. ఎట్లా రాస్తాడు వాడు? మరి వీటి మీద ఎవడ యాక్షన్ తీసుకోవాలా? మరి ఇక్కడ మీ లాలు, మీ ఈ రూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేయవా? ఈ అధికారులు అయితే ఇష్టారాజ్యం తిరగవచ్చు, ప్రజల దగ్గర మాత్రం దండుకోవడానికి సిద్ధంగా అవుతారు.
అధికారులు కాబట్టి వాళ్ళకి ఏ తప్పు చేసినా కూడా అది మైనర్ మిస్టేక్స్ అవుతాయి. కానీ ప్రజలు ఏ మైనర్ మిస్టేక్ చేసినా అది చాలా పెద్ద మిస్టేక్ లాగా, మేజర్ మిస్టేక్ లాగా చూస్తారు. సో ఇది ఖచ్చితంగా సామాన్యుడికి ఒక హక్కు, అధికారులకు ఒక హక్కు, లేదా రాజకీయ నాయకులకు ఒక హక్కు అనేది సెపరేట్గా రాజ్యాంగంలో ఏం లేదు. ఎవడైనా ఒకటే రాజ్యాంగం ముందు. కాబట్టి ఎవరికైనా రూల్సే. రూల్స్ పాటించాల్సింది ప్రతి ఒక్కడు కూడా. వాడికి డబ్బు లేదా, డబ్బు ఉన్నోడా, లేకపోతే వాడు వీవీఐపీయా, ఇట్లాంటి భేదాలు ఏముండవు. ప్రతి ఎవడైనా ఒకటే. సో ఇది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.